ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. శ్రీ సత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లిలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కస్తూర్బా వసతి గృహానికి వెళ్లిన మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ ను అడ్డుకున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆసుపత్రికి తరలించాలని ఉషాశ్రీ చరణ్ డిమాండ్ చేశారు. అయితే మంత్రి సవిత విద్యార్థులను పరామర్శించేందుకు వస్తున్నారంటూ పోలీసులు ఓవరాక్షన్ చేశారు. ఉషాశ్రీ చరణ్ వైఎస్ఆర్సీపీ నేతలను బలవంతంగా పంపించేశారు. అంతేకాదు అక్కడున్న టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. మీడియా ప్రతినిధులపై కూడా దాడికి ప్రయత్నించారు. వీడియో తీస్తున్న ఓ విలేకరి సెల్ ఫోన్ ను టీడీపీ నేతలు పగలగొట్టారు. దీంతో వైఎస్ఆర్సీపీ నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. పిల్లలందరికీ కూడా చేయాలి 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 చేయాలి. శ్రీ సత్యసాయి జిల్లా పాపిరెడ్డి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కస్తూర్బా వసతి గృహానికి వెళ్లిన మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ ను అడ్డుకొని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ఒక వీడియో తీస్తున్న విలేకరి సెల్ ఫోన్ ను కూడా ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. అప్డేట్స్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, అలా పెనుకొండ నియోజకవర్గం సోమందపల్లి మండలం పాపిరెడ్డిపల్లి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ జరిగి దాదాపు 20 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే వారిని మాజీ మంత్రి అదేవిధంగా సత్యసాయి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఉషాశ్రీ చరణ్ పరామర్శించారు. అక్కడున్న అధికారులు స్పందించిన తీరుపై ఆమె పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే అస్వస్థతకు గురై నిన్న రాత్రి అస్వస్థతకు గురైనప్పటికీ ఎందుకోసమని మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించలేదు, నేలపైనే పడుకోబెట్టి ఎందుకు మీరు సెలైన్ బాటిల్ ఎక్కిస్తున్నారంటే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇంతలో ఆ పోలీసులు జోక్యం చేసుకుని ఉషాశ్రీ చరణ్ ని బయటకు పంపే ప్రయత్నం చేశారు. ఎందుకంటే మంత్రి సవిత మరి కాసేపట్లో వస్తున్నారు. అందుకే ఉషాశ్రీ చరణ్ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆ పోలీసులు ఆంక్షలు విధించడం జరిగింది. ఇదే నేపథ్యంలో టీడీపీ నేతలు రావడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై ఒకసారిగా దూసుకురావడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇదే నేపథ్యంలో చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై కూడా టీడీపీ నేతలు దురుసుగా ప్రవర్తించారు. ఒక విలేకరికి అంజప్ప అనే విలేకరికి సంబంధించిన సెల్ ఫోన్ లాక్కొని ధ్వంసం కూడా చేయడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి కొంత పోలీసులు కానీ అధికారులు కానీ అత్యుత్సం ప్రదర్శించారని చెప్పాలి. ఎందుకంటే బాధితులను ఆదుకోవాల్సింది పోయి వారి పక్షాన నిలబడ్డ ఉషాశ్రీ చరణ్ కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై కానీ దురుసుగా ప్రవర్తించడాన్ని పూర్తి స్థాయిలో స్థానికులు వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపున ఉషాశ్రీ చరణ్ చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ వసతి గృహాల్లో పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది. మౌలిక సదుపాయాలు కూడా లేవని ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అరుణ. ఓకే శివారెడ్డి, థ్యాంక్ యూ.